రండి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాము. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము 4వ వచనాన్ని మనము చదువుకున్నామండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఈరోజు మనము ఈ మాటని చాలా గట్టిగా పట్టుకుందాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం వస్తుంది. ఆ కాలంలో మనుషులందరూ కూడా ఎలాగా మారిపోతారు అనేటువంటి విషయాన్ని చెబుతూ చివరిగా వారందరూ కూడా సుఖమును ఎక్కువగా ప్రేమించేవారు లోకములో అయిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేన్ని ప్రేమిస్తారంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తారు. ఈ చివరి దినాలలో సుఖమును ప్రేమించేవారు, సుఖానుభవము గలవారు ఎక్కువైపోతారని దేవుని వాక్యం చెప్తుంది. నిజమే, అనేక మంది ఈ రోజుల్లో సుఖాన్ని ప్రేమించేవారుగానే అవుతూ ఉన్నారు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఎంతోమంది కనబడలేదు. దేవుని మందిరంలో వారు కనపడకుండా ఉండడానికి గల కారణము కొంతమంది జీవితంలో మాత్రమే ఏదో ఒక ముఖ్య కారణం అయితే, అనేక మంది జీవితాల్లో సుఖాన్ని ప్రేమించేవారు. ఈరోజు దేవుని సన్నిధికి ఆలస్యంగా రావటానికి కూడా, దేవుని మందిరానికి ఆలస్యంగా రావడానికి కూడా కారణం దేన్ని ప్రేమించి మనం సుఖాన్ని ప్రేమించే. పొద్దున్నే చలికి లెగవలేక చాలామంది వారి జీవితాల్లో, లేదంటే శరీరం అనే సుఖానికి అలవాటు పడిపోయి ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం, ఈ శరీరాన్ని పోషించుట కోసం అలవాటు పడిపోయి దాని పోషణ నిమిత్తము దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా ఆలస్యంగా వచ్చేటువంటి వారం అయిపోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా సుఖాన్ని ప్రేమించేటువంటి వారం అయిపోతూ ఉన్నాం. యాకోబు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులైరి అంటూ ఉన్నాడు. ఎలా జీవించారంటండి? సుఖముగా జీవించి భోగాలకు అలవాటు పడిపోయారు. సుఖభోగాలకి ఎక్కడా నొప్పి కలగకూడదు ఈ శరీరానికి. భక్తి విషయములో మరి ముఖ్యంగా ఈ శరీరానికి నొప్పే కలగకూడదు. ఎక్కువసేపు ప్రార్థన చేయకూడదు, ఎక్కువసేపు వాక్యము చెప్పకూడదు, ఎక్కువ సమయము మందిరము నడవకూడదు. ఎందుకంటే ఈ శరీరము అంత సమయాన్ని తట్టుకోలేకపోతుంది. ఇదే శరీరము 3:30 గంటలు సినిమా చూస్తానికి ఉంటుంది. ఉదయం 8 గంటల దగ్గర నుంచి సాయంత్రం 8 గంటల వరకు పొట్టకూటి కోసం కష్టపడడానికి ఈ శరీరము ఉంటుంది. కానీ ఒక్క 10 నిమిషాలు ప్రార్థన ఎక్కువైపోతే, బాబోయ్ ఏంది ఇంతసేపు ప్రార్థన చేశారు, ఈరోజు ఏంటి ఇంతసేపు వాక్యం చెప్పారు అంటే సుఖమునకు అలవాటు పడిపోయింది ఈ శరీరం. దేవుని సన్నిధిలో మన శరీరమును ఉంచలేకపోతూ ఉన్నాము. ఉదయకాల సమయంలో ప్రభువారు అంటున్నాడు, మనము మన శరీరాన్ని సుఖపెట్టకూడదు, దానిని నలగ కొట్టాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సుఖాన్ని ప్రేమించి శరీరాన్ని సుఖపెట్టుచూ ఉన్నటువంటి వారు నాశనమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా వెళ్ళిపోయిన వారు పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది ఉన్నారు. సుఖాశక్తులైపోయినటువంటి వారు ఈరోజు శరీరమును సుఖపెట్టేటువంటి వారు, మనుషులను సంతోషపెట్టేవారు, శరీరాన్ని సుఖపెట్టేటువంటి వారు ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చూడట్లేదు మనము. వారు నాశనమునకు వెళ్ళే మార్గములో, నాశన మార్గములో దిగిపోయి నాశనమైపోయినటువంటి స్థితినే మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారి సుఖాన్ని, వారి ప్రాణాన్ని సుఖపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మచ్చుకి కొంతమందిని కనుక మనం చూసుకున్నట్లయితే రండి, రాజుల మొదటి గ్రంథంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అంతటా
13వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. చూడండి, ఇక్కడ బేతేలు అనే ప్రాంతమునకు ఒక దైవజనుడు రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ దైవజనుని పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ యరొబాము పేరు రాయబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాజు అయినటువంటి యరొబాముని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యరొబాము రాజు దేవుని యొక్క దృష్టిలో వ్యతిరేకముగా దేవునికి బలిపీఠము మీద ధూపము వేస్తూ ఉంటాడు యరొబాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని సేవకులు చేయవలసినటువంటి ఒక పనిని యరొబాము చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మరి దేవుడు ఆ యొక్క దైవ సేవకుడిని అక్కడికి పంపించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సెలవు పొంది ఆ బేతేలుకు వచ్చినటువంటి ఒక దైవజనుడు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వేదైనా ఒక స్థలానికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు నా టాపిక్ కొంచెం పక్కన పెడుతూ ఉన్నాను, నీవు ఎక్కడికైనా ఏ స్థలమునికైనా వెళ్ళేటప్పుడు దేవుని సెలవు పొంది వెళుతున్నావా, నీ సొంత ఆలోచనతో వెళుతున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళేటువంటి సమయంలో, ప్రభువా ఇది నీ చిత్తమేనా, నన్ను వెళ్ళమంటారా, నాకు మరి మీరు తోడుగా ఉంచారా అని ఏ రోజైనా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సెలవు లేకుండా, దేవుని చిత్తము లేకుండా మన జీవితాలని మనము ఇష్టం వచ్చినట్లు నడిపించుకున్నట్లయితే ఈరోజు మన జీవితాలలో ఆశీర్వాదాలు ఉండవు. ప్రియ సహోదరి, దేవుని సెలవు చేత నీవు దేవుని చిత్తము చేత, దేవుని మాట చేత నీ బ్రతుకుని కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో. ఈరోజు దేవుని మాట చేత నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావు కాబట్టి నీ పిల్లలు ఆ సెల్ ఫోన్ గేములు చూసుకుంటూ నాశనం అయిపోతున్నారు. ఒక బంధువులు లేరు, ఒక ఆత్మీయులని వారి జీవితాల్లో లేదు, ఒక సేవకులని కూడా లేదు వారి బ్రతుకులో. గర్విష్ఠులైపోతూ ఉన్నారు, బహు దుర్మార్గులైపోతూ ఉన్నారు పిల్లలు ఈ రోజుల్లో. సెల్ ఫోన్లు పట్టేసుకొని గేమ్స్లు ఆడి వారి హృదయాలు కూడా ఎలాగైపోయినాయి అంటే కఠినమైపోయినాయి, ఈరోజు కఠినమైపోతున్నాయి. కారణం, ఒక తల్లిదండ్రులుగా, ఒక ప్రార్థన బిడ్డగా నీ కుటుంబంలో నువ్వు దేవుని చిత్తమునకు నువ్వు లోబడట్లేదు. దేవా ఇది నీ చిత్తమేనా అని దేవుని చిత్తములో నువ్వు లోబడట్లేదు. నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం ఇష్టం వచ్చినట్టు నాశనం అయిపోతూ ఉన్నది. నీ భార్య, నీ యొక్క కుటుంబీకులందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా నాశనం అయిపోతూ ఉన్నారు. కారణం, నీవు దేవుని చిత్తములో లేదు కాబట్టి, దేవుని యొక్క మాట చొప్పున నీ జీవితాన్ని కట్టుకోవటం లేదు కాబట్టి. ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితం ఎలాగున్నదో ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుని మాట ప్రకారముగా నీ జీవితాన్ని కట్టుకో. మన ఈ మధ్య రీసెంట్గా ఒక 2 days 3 days బ్యాక్ ఒక యూట్యూబ్లో ఒక న్యూస్ చూస్తూ వస్తున్నాను. సొంత కన్న కూతురు, కడుపును పుట్టినటువంటి కూతురు, తండ్రికి 55 సంవత్సరములు, కుమార్తెకి 20 సంవత్సరాల వయసు. ఇద్దరు వివాహం చేసుకున్నారు. లేదు చిన్నానో లేకపోతే పెద్దనాన్న కూడా కాదు, సొంత కన్న తండ్రి కన్న కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి అంటుంది, మీకేంటి ప్రాబ్లం, మాకు ఇష్టమైంది మేము చేసుకున్నాం, మీకేంటి ప్రాబ్లం? ఎంత దుర్మార్గత ప్రపంచంలో పెరిగిపోయింది. దేవుడు చెప్తున్నాడు కదా, ఏమైపోతున్నారంటే అంత్యకాలాల్లో ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేన్ని ప్రేమిస్తున్నారు? దేన్నండి? సుఖాన్ని, శరీర సుఖాన్ని ప్రేమిస్తున్నారు. ఆ అమ్మాయి శరీర సుఖాన్ని వాళ్ళు ప్రేమించారు కాబట్టి ఎంత భయంకరమైన రిలేషన్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. సొంత కన్న తండ్రి కన్న కుమార్తెను వివాహము చేసుకున్నాడు. ఎంత ఘోరమైనటువంటి కార్యం ఇది.
ప్రియ సహోదరి, ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి. అయితే ఈ దైవజనుడు చక్కగా దేవుని మాట ప్రకారము ఆ రాజు దగ్గరికి వచ్చాడు. రెండవదిగా మనం ఇక్కడ చూసినట్లయితే ఆ రాజుగారికి బహుధైర్యముగా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనంలో ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. ఎంతో ధైర్యముగా మాట్లాడుతున్నాడు. రాజా, ఇది కరెక్ట్ కాదు. ఇదిగో బలిపీఠమును గురించి, ఇదిగో ఇలా జరగబోతుంది, ఇలా వస్తుంది, ఇలాంటి శాపం వస్తుంది, ఇలాంటి కార్యము జరగబోతుందని దేవుడు తనకు చెప్పినదంతా ధైర్యంగా చెప్పేశాడంట. ఎలా చెప్పాడంట? ఈరోజు ధైర్యం చాలదు. ఒక అసత్యాన్ని ఖండించడానికి ధైర్యము చాలదు. నువ్వు మాట్లాడుతుంది తప్పు, మీరు మాట్లాడుతుంది తప్పు అని ఖండించలేము ఈరోజు మన నోటితో ఖండించలేం. ధైర్యంగా సత్యము పక్కన నిలబడలేము ఈరోజు నీ జీవితంలో. ఈరోజు బిడ్డల్నే గద్దించలేకపోతూ ఉన్నారు. మరొకటి మీరు చూసారో లేదో, తల్లి కుమారుడు వచ్చాడు స్కూల్ నుంచి, చిన్నోడు, వాడు వయసు మహా అయితే 7 సంవత్సరాలు ఏమో ఉన్నాయి అంతే నాకు తెలిసి. స్కూల్ నుంచి వచ్చాడు, 7-8 అంతే. స్కూల్ నుంచి వచ్చాడు, బ్యాగ్ అక్కడ పెట్టాడు, రాగానే ఫోన్ తీసుకుని నొక్కుంటూ ఉన్నాడు, సెల్ ఫోన్ నొక్కుంటూ ఉన్నాడు. ఆ తల్లి వచ్చింది, చూసింది, తప్పు నాన్న అని ఫోన్ లాగేసింది. అక్కడ పెట్టి వెళ్ళు, ముందు ఫ్రెష్ అవ్వు, చక్కగా ఏదైనా తిను, హోంవర్క్ రాసుకో, ఆడుకో అని చెప్పేసి ఆ ఫోన్ తీసింది ఆవిడ. ఆ ఫోన్ తీసింది అంతే. నిజంగా జరిగింది. నేనేం పిట్టకథలు చూడట్లేదు. మీరు చూడండి, ఫోన్లో ఏం చూస్తారు, పిచ్చి పిచ్చి అన్నీ మాత్రం చూస్తాం మనం కదా. చూడండి అంతే. ఆ తల్లి ఇచ్చింది, కూర్చొని ఏదో చేసుకుంటుంది ఆ తల్లి. వాడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి, వాడికి ఏమైందో ఏమోనండి, పెద్ద బ్యాట్ తీసుకొని వచ్చి కూర్చుని ఆ తల్లిని అంతే కోట్ పడేశాడండి, తల మీద బాధపడేశాడు. తల్లి అక్కడికక్కడే ఇదైపోయింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? చూడండి, ఈరోజు సత్యము అనేది బిడ్డలకి నేర్పిస్తున్నా, ఎదుటి వాళ్ళకి నేర్పిస్తున్నా చాలా దారుణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. అందుకే చాలామంది భయపడి సత్యం కోసం నిలబడట్లా. ఈరోజు ఎవరు అసత్యం మాట్లాడితే నాకేంటి, వీళ్ళ వల్ల నాకు పబ్బం గడిచిపోతుంది, వీళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు, వీళ్ళ వల్ల నాకు బెనిఫిట్ ఉంది, వీళ్ళు నాకు బాగా హెల్ప్ చేస్తారు అంతే. అది సత్యమా అసత్యమా అనవసరం. ఈరోజు ఒకవేళ సత్యం పక్షాన పోరాడాలంటే వీళ్ళు కొంత శ్రమ పడాల్సి వచ్చింది, వీళ్ళు కొంత నిందలు పడాల్సి వచ్చింది, వీళ్ళు కొన్ని అవమానాలు పడాల్సి వస్తుంది. అది ఎందుకు అంత కష్టం? మనకెందుకు అంతెందుకు మనం భరించాలి? మనకేమంత అవసరం? ఈరోజు దేవుని పక్షంగా నిలబడేవారే లేరు. ఏలియా కూడా ఆ రోజు నిలబడి కేకలు వేశాడంట దేవుడి సన్నిధిలో. యెహోవా పక్షముగా ఉన్నవారు ఎవరో రండి అంటే ఒకరు కూడా రాలేదండి. ఒక్కళ్ళు కూడా రాలా. ఎవరు నిలబడ్డారంట? ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా ఒక్కరు నిలబడని, ఇద్దరు నిలబడని సత్యమే గెలుస్తుంది. హల్లెలూయా. సత్యమైన యేసే గెలుస్తాడు. ఈరోజు ఆయన ఎంతో ధైర్యంగా చెప్పాడు. అలాంటి ధైర్యంగా మాటలు చెప్తే ఆ రాజు అతన్ని చంపేస్తాడని తెలుసు, అతన్ని ఖండిస్తాడని తెలుసు, ఏదో ఒక హాని చేస్తాడని తెలుసు. అయినా కూడా దేవుడు చెప్పమన్నది సత్యముగా చెప్పేశాడు అంతే. ఈరోజు సత్యం మాట్లాడితే శ్రమలు తప్పవు. ఖచ్చితంగా నేను చెప్తూ ఉన్నాను, నిజము పక్షాన, నీతి పక్షాన నువ్వు నిలబడినప్పుడు కొన్ని మాటలు, అవమానాలు, నిందలు నీకు తప్పవు. కానీ దేవుడేమన్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరేంటంట? ధన్యులు అంటున్నాడు. దేవుని నిమిత్తము సత్యము పక్షముగా మనం నిలబడి పొరపాటు చేసినప్పుడు మా తప్పు. అందుకే ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే భయపడుతున్నారు. అది తప్పురా అని చెబితే వాడు అంటున్నాడు నేను చస్తా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చస్తా, లేకపోతే చంపుతా అనే స్టేజ్కి వచ్చేసేసిందండి. దేవుడు ఎంత సెలవిచ్చినాడు, అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ద్రోహులైపోతున్నారు. పసి బిడ్డల సైతము విచక్షణ జ్ఞానము లేకుండా వృద్ధుల సైతము ప్రవర్తిస్తూ ఉన్నారు. మూడవదిగా ఆ యొక్క సేవకుడు రాజుగారి దగ్గర ఆ విషయం చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, ఆ దైవజనుడు రాజుగారి కోపం వచ్చేసింది. పట్టుకోండి అని ఇలా చేయి చాపాడంట. చేయి చాపంగానే ఆ చెయ్యి ఏమైపోయిందో తెలుసా? ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి చెయ్యి అంతా ఎండిపోయిందంట.
స్టార్టింగ్ నుంచి చెయ్యంతా ఎండిపోయింది. ఇదంతా ఎందుకు అక్కడ గొప్ప కార్యము జరిగిందంటే దైవజనుడు చేసిన పని ఒకే ఒకటి. దేవుడు ఏం చెప్పాడంటే, అక్కడికి వెళ్ళు, నా మాట నువ్వు ప్రకటించు, వాళ్ళు పెట్టింది ఏమీ తినబాక, వెళ్ళిన దారిలో రాకుండా మరొక దారిలో నుంచి రా అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు మళ్ళీ చెప్పండి? నా మాట ధైర్యంగా ప్రకటించు, అక్కడ వాళ్ళు పెట్టింది ఏది నువ్వు తినటానికి వీల్లేదు, వచ్చేంతవరకు నువ్వేం తినకూడదు, వెళ్ళిన దారిలో మరలా వెనక్కి రావద్దు, మరొక దారిలో రా. జ్ఞానులకు చెప్పినట్టు చెప్పాడు, జ్ఞానులతో మాట్లాడినట్టు మాట్లాడాడు దేవుడు అక్కడ. ఈ దైవజనుడు చాలా బాగా వెళ్ళాడు అక్కడ వరకు. చెయ్యి ఇట్లా చాపగానే రాజుగారి చెయ్యి ఏమైపోయిందంట, ఎండిపోయింది. ఎండిపోగానే వెంటనే ఆయన రాజు అడుగుతూ ఉన్నాడు, అయ్యో నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు ప్రార్థన చేయి, తప్పైపోయింది అన్నప్పుడు ఆ దైవజనుడు మరలా తిరిగి అతని కొరకు ఏం చేశాడంటే ప్రార్థన చేసినప్పుడు ఆ చెయ్యి మరలా ఆ రాజు యరొబాము రాజుకి ఆ చెయ్యి బాగా అయిపోయింది. ఇదంతా కారణం ఏంటి అంటే దేవుని చిత్తము చొప్పున, దేవుని మాట చొప్పున తన శరీరాన్ని నలకొట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాడు. ఎంత దూరమో అది, అక్కడి నుంచి అంత దూరము నడుచుకుంటా దేవుడి మాటకు లోబడి వచ్చాడు. తినొద్దన్నాడు, పచ్చి మంచినీళ్ళు పట్టుకోవాలా, ఏమీ పట్టుకోలేదు. అలానే శరీరాన్ని ఆ దైవజనుడు నలకొట్టుకుంటూ ఉన్నాడు. అలానే ఉన్నాడు, సుఖపెట్టలేదు శరీరాన్ని. ఆ తర్వాత రాజుగారికి బాగోగానే రాజుగారు అన్నారు, ఇదిగో కొంత ఆహారం పుచ్చుకోండి, కొంత భోజనం చేయండి అని అతను బతిమలాడితే ఆ దైవజనుడు చాలా గట్టిగా చెప్పాడు, చాలా గట్టిగా చెప్పాడు. ఏడవచనం, అప్పుడు రాజు అడుగుతున్నాడు చూడండి, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదని నా దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైనని చాలా ఖచ్చితంగా నిలబడ్డాడండి ఆ దైవజనుడు. నేను తిన్నను, దేవుడు చెప్పాడు, అయ్యో నీరసం అయిపోతున్నారు, మీరు వచ్చి చాలాసేపు అవుతుంది, అర్లీ మార్నింగ్ వచ్చారు, చాలా బలహీనమైపోయింది ఆ శరీరం, నో 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 దేవుడు తినొద్దన్నాడు, వద్దు 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 అని చెప్పేసి అని ఆ దైవజనుడు నిలబడిపోయాడండి. రాజు ఎంత బ్రతిమలాడినా కూడా తినలేదు. అదే మనమైతే ఏం చేస్తామండి, చక్కగా గబగబా తినేస్తాం. ఎప్పుడు పెడతారా, ఎప్పుడు పిలుస్తారా అని మనం చూస్తూ ఉంటాం. శుభ్రంగా తిని అవతల పెట్టేస్తాం. ప్రియ సహోదరి, అక్కడ ఒక అద్భుత కార్యము జరగటానికి తను దేవుని చిత్తమునకు లోబడి శరీరాన్ని నలగొట్టుకున్న విధానమే మంచిది. ఇంతవరకు ఆ దైవజనుడు చాలా చక్కగా శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగపెడుతూ వచ్చాడు. చక్కగా తన బాటలో బయలుదేరుతూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా రాజుగారికి అక్కడ ఆ రాజ్యానికి ప్రకటించేసి మరొక దారిలో నుంచి బయలుదేరుతూ ఉండంటే ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో మరొక దైవజనుడు ఉన్నాడంట, వృద్ధ దైవజనుడు. ఆయన ఎవరంట, ఒక ముసలివాడైన ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. అయితే ఆ దైవజనుడు తన పిల్లలని పిలిచి జరిగినదంతా తెలుసుకొని తన పిల్లలతోటి ఏం చెప్పాడంటే, వెంటనే గాడిదకి గంత కట్టి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు వెళుతున్న మార్గమునకు ముందుగా వెళ్ళిపోయి అక్కడ ఆగి ఆ దైవజనుడు అంటున్నాడు, అయ్యా వందనాలు పాస్టర్ గారు, నేను కూడా బేతేలునందు అక్కడ నేను కూడా ఒక పాస్టర్ గారినేనండి, నేను కూడా బేతేలులో ఒక చిన్న మందిరం కట్టుకొని ప్రార్థన నేను కూడా నడిపిస్తున్నటువంటి సేవకుడినండి అంటే, ఓహో మీరు ఇక్కడ సేవకులా, మీకు ఇక్కడ మందిరం ఉందా, ప్రైజ్ లాడ్ అనుకున్నారు ఇద్దరు. అయ్యా మీరు వచ్చి మా ఇంటిలో భోంచేయండి అని ఆ వృద్ధ దైవజనుడు అడిగిన వెంటనే ఈ యొక్క సేవకుడు ఏమన్నాడంటే, లేదు పాస్టర్ గారు, లేదయ్యా, దేవుడు నన్ను ఈ యొక్క స్థలములో వెనక్కి వెళ్ళొద్దు అన్నాడు, ఆ స్థలములో మనం తినొద్దన్నాడు అని చెబితే, లేదు చూడండి ఆ వృద్ధ సేవకుడు చెప్పిన ఒక మాటని మనము చదువుదాము. 15వ వచనం, అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను, నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దని యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని చెప్పాను. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకి అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో ఏమాడాడంట, సేవకుడే. చూడండి, ఈరోజు ఒక అబద్ధం చెప్పేసేసాడు.
ఆ ముసలి పాస్టరు ఒక అబద్ధం చెప్పేసేసాడు. దేవదూత వచ్చి కనపడి నాకు చెప్పిందయ్యా, వచ్చి మా ఇంటికి వచ్చి తిని. కొంతమంది అంతే, వాళ్ళే వెళ్ళి తింటున్నారుగా, అది వాళ్ళే చేస్తున్నారుగా, వాళ్ళే ఇగో వాకింగ్ చెబుతున్న వాళ్ళే వెళ్తున్నారు కదా, నడిపిస్తున్న వాళ్ళే పోతున్నారు కదా, సంఘంలో పెద్దలే వెళ్ళిపోతున్నారు కదా, పాస్టర్లే చేస్తున్నారు కదా, మన సంఘస్థులు అందరూ ఆడే ఉన్నారు కదా. ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు వెళ్ళిపోతారు. ఏది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీతో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. నువ్వేం తినకూడదు, ఏం ధరించకూడదు, ఏ స్థలానికి వెళ్ళకూడదు, ఏ స్థలానికి వెళ్ళాలో దేవుడు పరిశుద్ధ గ్రంథముల నుంచి డైరెక్ట్గా నీతో మాట్లాడుతుంటే వాళ్ళని వీళ్ళని ఎందుకు నువ్వు పోల్చుకుంటున్నావు? వాళ్ళ వైపు వీళ్ళ వైపు నువ్వెందుకు చూస్తున్నావు? ఆ వృద్ధ సేవకుడితో మాట్లాడిన దేవుడు ఈ సేవకుడితో మాట్లాడడా? దేవుని యొక్క సేవకుడితో మాట్లాడి నువ్వు వెళ్ళు అని దేవుడు వివరంగా చెబితే, అదే దేవుడు ఈ సేవకుడితో సరే వెళ్ళు, ఆయన వెంట వెళ్ళి తిను అని చెప్పొచ్చుగా. బిలాముతో చెప్పాడుగా దేవుడు, వెళ్తాను ప్రవ్వా అంటే ఎల్లు కానీ నేను చెప్పిందే చెయ్యి అన్నాడు. ఏమన్నాడు? నేను చెప్పిందే చెయ్యి అన్నాడు. ఈరోజు మోసపోవద్దు నీ జీవితంలో. భక్తుల యొక్క వేషధారణ చూసి నువ్వు మోసపోవద్దు. ఈరోజు ఏర్పరచబడిన వారిని సైతము అపవాది మోసపరుస్తూ ఉన్నాడు. ఈరోజు దైవ సేవకుడే, పాస్టర్ గారే చూడండి, మరొక సేవకుడు చెప్పిన అబద్ధములకు మోసపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోసపోయి ఆ యొక్క ఆకలేస్తుంది, శరీరం బలహీనమైపోతుంది. సరేలే ఏమైందిలే అని అనుకున్నాడు. ఆ ఇంటికి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ దారిలో ఆ సేవకుడు పెట్టిన ఆహారం తిన్నాడు. అంతే, వచ్చేటప్పుడు ఏమైపోయాడో తెలుసా అండి? చచ్చిపోయినాడు. ఏమైపోయాడండి? చచ్చిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి, ఆ మాట కూడా మనం చదువుకుందాం. 22వ వచనం చదువుతున్నారు, విందాం. నీవు వెనుకకు వచ్చి ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు కనుక ఎలుగెత్తి చెప్పెను. ఎవరు చెప్పారో తెలుసా? ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? కాదు, సరిగ్గా చదవండి. మరలా ఎవరి నోట్లో నుంచి ఆ ప్రవచనం వచ్చిందో మీరే చదవండి. ఎవరమ్మా? ఎవరి నోట్ల నుంచి చెప్పాడో తెలుసా? ఏ ప్రవక్త అయితే అబద్ధం చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాడో. మరలా చదువుదాము, చూడండి. 19వ వచనం దగ్గర నుంచి చదువు. అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై. ఏ ప్రవక్త అయితే అబద్ధం చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాడో, ఇప్పుడు దేవుడు నిజంగా ఆ అబద్ధ ప్రవక్త ద్వారానే దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఏమని చెబుతుంది? నీ కళేబారం నీ దగ్గరికి కూడా పోదు, మధ్యలోనే నువ్వు చచ్చిపోతావు. ఇది నిజమైన ప్రవచనం. నిజంగా ప్రవచిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు, యెహోవా దేవుడు ఏ అబద్ధమైతే చెప్పి అతను మోసం చేసి తీసుకొచ్చాడో ఆ ప్రవక్త ద్వారానే దేవుడు ప్రకటిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అతను వెళుతూ ఉన్నాడు. ఒక సింహము అతన్ని అక్కడ చంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సింహము ఎదురుపడి ఆ ప్రవక్తను చంపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు శరీరాన్ని సుఖపెట్టాలని చూసినాడు ఆ ప్రవక్త. దేవుని మాట ప్రకారము తన యొక్క జీవితాన్ని, శరీరాన్ని తన యొక్క దేవుని చిత్తములో నడిచినంత వరకు బాగుంది తన లైఫ్. ఎప్పుడైతే ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నించాడు, ఒక్క పూట తిండి కొరకు ఈ సుఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అరే దేవుడు వద్దన్నాడు. ఒక్క పూట ఉంటే ఏమైంది? ఇంకా కొన్ని గంటల్లో నేను వెళ్ళిపోతాను కదా, ఆ స్థలంలో దేవుడు నా కొరకు వేరొక ఆహారం సిద్ధపరుస్తాడు కదా. నో అని దానియేలులాగా చెప్పలేకపోయాడు. ఏశావులాగా హెబ్రీ పత్రికలో 12:16 చెప్పబడినట్లుగా ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట? అమ్మివేసినటువంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో అంటాడు. సుఖాన్ని ప్రేమించిన వారు ఒక్క పూట తిండి తట్టుకోలేరు. అది ఎక్కడ తిండి, ఎక్కడి నుంచి వచ్చింది ఏమీ ఆలోచించరు. ఇచ్చారు, తింటున్నాం అంతే. పిలిచారు, తింటున్నాము అంతే. కారణాన్ని ఆలోచించరు. వివేచన లేదు వీళ్ళకి. భ్రష్టులైపోతున్నారు తిండి కోసం. అబద్ధాలు ముద్ద పెడితే ముద్ద మాటలు అంటారు చూడండి. ముద్ద పెట్టినందుకు ముద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఒక ముద్ద పెట్టారని వాళ్ళు అన్యాయం చేస్తున్నా కూడా వాళ్ళ తరపున మాట్లాడేస్తూ ఉంటాం. వాళ్ళు అక్రమాలు చేస్తున్నా, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాం. జాగ్రత్త సుమా, నీ శరీర తిండి కొరకు ఎలాంటి క్రియలను నువ్వు చేస్తూ ఉన్నావు? నీ శరీరాన్ని సుఖపెట్టుట కొరకు తిండిని ప్రేమించి ఒక్క పూట తిండిని ఓర్చుకోలేకపోయాడు ఆ సేవకుడు, దైవజనుడు.
ఈరోజు వారి కడుపే వారి దేవుడైపోయిందంట. దేవుని వాక్యం చెప్తుంది. మరొక వ్యక్తిని చూద్దాం. శరీరాన్ని సుఖపెట్టిన వ్యక్తి. ఈ దైవ సేవకులు సైతం, మేమైనా ఎవరైనా ఏర్పరచబడిన వారు సైతం శరీరమును పెట్టినట్లయితే, నలగ కొట్టకుండా ఈ శరీరాన్ని పెట్టినట్లయితే, తిండిని ప్రేమించినట్లయితే అర్ధాంతరంగా దేవుడు తీసి అవతల పడేస్తున్నారు, అది ఎవరినైనా సరే. రెండవ విషయాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్తలో కూడా మనకు మరొక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. 16వ అధ్యాయంలో 25వ వచనంలో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఆయన్ని. అతను చూడండి, అక్కడ ఒక మాట చదువుతున్నాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఏమండి, ధనవంతుడు లాజరు గురించి తెలుసు. భూమి మీద ధనవంతుడు ఎలా జీవించాడు? ధనం ఉండటం పాపం అని అంటలేదండి. ధనం ఉండటము శాపము. ధనము పరలోక రాజ్యం తీసుకెళ్దని చెప్పట్లా. ధనాన్ని ప్రేమించి సుఖాన్ని ప్రేమించేవారి జీవితం గురించి ఈ మాటలు. ధనవంతుడు భూమి మీద ఉన్నంత వరకు కూడా సుఖము అనుభవిస్తూ తనకిష్టం వచ్చినట్లు జీవించాడంట. శరీరమును సుఖపెడుతూ వచ్చాడే కానీ ఏ రోజు దేవుని సన్నిధికి వెళ్ళిన వాడిగా లేడు. ఏ రోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నవాడిగా లేడు. అతనికి అబ్రహాం గారు తెలుస్తున్నారు, అందరూ తెలుస్తున్నారు, దైవ సేవకులు ఉన్నారని తెలుస్తున్నాడు, ప్రవక్తలు ఉన్నారని తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఏనాడు ప్రార్థన చేసినట్లుగా మనం చూడట్లేదు. ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఈ ధనవంతుడిలాగా సుఖము కొరకు నీ శరీరాన్ని పరిగెత్తిస్తూ ఉన్నావేమో. ఆదివారం దేవుని సన్నిధిలో నీ సుఖాన్ని విడిచి పరిగెత్తుకుంటా పరిశుద్ధ దినం ఈరోజు ప్రభువు సన్నిధిలో గడపాలని లెగవలేకపోతూ ఉన్నా. అదే నీ పొట్టకోట శరీర సుఖము కోసమైతే వేకువజామునే 4 గంటలకే లెగిసి పరిగెత్తుతావు, 3 గంటలకు లెగిసి పరిగెత్తుతావు. దేనికోసం? ఎందుకు కష్టపడుతున్నావు? నీ పొట్ట కోసం, నీ శరీరమును సుఖపెట్టుట కోసం, నీ బిడ్డల శరీరాలను సుఖపెట్టుట కోసం. శరీరము గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆత్మను గురించి, నీ బిడ్డల ఆత్మల గురించి, నీ ఆత్మ గురించి ఆలోచించలేకపోతున్నావు. ఈరోజు నీ ఆత్మ యుగయుగములు దేవుని సన్నిధిలో నిత్య జీవములో ఉండాలి అంటే భూమి మీద నీ శరీరము నలకొట్టబడాలి. హల్లెలూయా. ఈరోజు తిండి కొరకు లెగిచినట్లుగా దేవుని కొరకు ఏ రోజన్నా లెగుస్తున్నావా? 5 గంటలకి జూమ్ మీటింగ్ ప్రార్థన 2 నెలలు, దాదాపు 2 నెలల నుంచి దాటుతూ ఉంది ప్రార్థన. పాల్గొనే వాళ్ళం 4, 5 వారి శరీరాన్ని నలకొట్టుకొని దేవునిలో కలిసి సహవాసం చేస్తూ ఉన్నారు. మిగతా వారు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? నీ ఇంటి మీద ఉన్న ఆసక్తి, నీ యొక్క ధనం మీద ఉన్న ఆసక్తి, తిండి మీద ఉన్న ఆసక్తి, కుటుంబం మీద ఉన్న ఆసక్తి, వస్త్రాల మీద ఉన్న ఆసక్తి, సుఖము దేవుని సన్నిధిలో నువ్వు అనుభవించలేకపోతూ ఉన్నావు. దాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఈరోజు నా మాటలు నీకు చాలా బాధకరంగా ఉండొచ్చు, కానీ ఇది సత్యము. ఈ అంత్య దినాలలో ఇది సత్యము. ఈ సత్యము నిమిత్తము నీవు నన్ను దూషించినా, నువ్వు దూరమైనా పర్వాలేదు, కానీ ఇది సత్యము. అంతే, ఇది సత్యము. యేసుక్రీస్తు ప్రభువారు వేకువజామునే చీకటి ఉండగానే వెళ్ళిపోయాడు తండ్రితో గడపడానికి. నువ్వెక్కడ ఉంటున్నావు? ధనవంతుడు కూడా అంతే, పట్టు పరుపుల మీద పడుకొని సుఖాన్ని ప్రేమించాడట. భూమి మీద ఉన్నంత కాలము సుఖము కొరకే పరిగెత్తాడు. ఎంత సుఖపెడుతున్నావు నీ శరీరాన్ని. నీ శరీరము కోరినదంతా కూడా నెరవేరుస్తూ ఉన్నావు. జాగ్రత్త. నీ మనస్సు కోరిన సుఖాన్ని అంతా అందిస్తున్నావు. అందుకే ప్రసంగి అంటాడు, ఏమంటూ ఉంటాడు, యవనుడా, నీ యవనమందు నీకు ఇష్టం వచ్చినట్లు జీవించు, నీ కనుదృష్టి ఇష్టము చొప్పున జీవించు, నీ కోరిక చొప్పున నువ్వు బ్రతుకు. అయితే వాటన్నిటిని బట్టి ఏముందంట? మనకి తీర్పు ఉన్నదంటున్నాడు దేవుడు. ఈ యొక్క ధనవంతుడు కూడా చాలా సుఖాన్ని భూమి మీద అనుభవించాడు, కానీ ఏనాడు కూడా దేవుని కొరకు ఒక చిన్న బాధపడటానికి ఇష్టపడాల. నలకొట్టుకోలే తన శరీరాన్ని సువార్త నిమిత్తము, నలకొట్టుకోలే ఒక ఆత్మ రక్షణ కోసము. అందుకే చనిపోయినప్పుడు ఎక్కడున్నాడంటండి? పాతాళములో యాతన పడుచు ఉన్నాడు. మరొక ధనవంతుడు ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక ధనవంతుడిని చూస్తాం. లూకా సువార్తలోనే 12వ అధ్యాయంలో
19-20 వచనంలో మనం చూస్తాం. లూకా సువార్త 19వ అధ్యాయం 20వ వచనంలో ధనవంతుడు తన ప్రాణముతో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ప్రాణమా తినుము, తాగు, సుఖించు. ఇంతే, ఇదేనండి, సేమ్ ఇదే లక్షణం మన జీవితంలో. తినుము, త్రాగు, సుఖించు. శరీరమును ఇంతే సుఖపెడుతూ ఉన్నా. ఎంత భయంకరముగా సుత్తిమెత్తని గేద శరీరాలు అంటారు, అలా అయిపోయినాయి మన శరీరాలు. దేవుని కొరకు కష్టపడలేకపోతున్నాం. నీ బిడ్డల రక్షణ కోసము దేవుడి సన్నిధిలో వేకువజామున లెగిచి ఏడవలేకపోతున్నావు, కన్నీరు కార్చలేకపోతున్నావు. వారి కోసం 4 గంటలేంది దివారాత్రులు మేలుకొని సంపాదిస్తున్నావే, కానీ వారి ఆత్మలు బాగుండాలని వారి రక్షణ కోసం కన్నీరు కార్చలేకపోతూ ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, వారు నశించిపోతున్నారు. పిల్లల కోసమే కదండి పొద్దున పోయి సాయంత్రం వస్తున్నానండి. వాళ్ళేమో నాకేం తెలుసు, వాళ్ళేమో బజారులో ఇష్టం వచ్చినట్టు లోక స్నేహితులతో, లోక ఫ్రెండ్షిప్లో, సెల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయి భయంకరమైన పాపంలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అది నీకు పట్టట్లేదు. రేపటి రోజున నా పిల్లలు నలుగురిలో తలెత్తుకొని ఉండాలి, రేపటి రోజున నా బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలని ఒకటే సంపాదన. వాడు ఎటు తిరుగుతున్నాడు, ఆమె ఎటు పోతుంది, ఏంటి పరిస్థితి అనేది ఆలోచన లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాం. అలాగా హెచ్చరించినందుకు దూరం అయిపోయిన వారు చాలామంది ఉన్నారు సంఘములో. మా పిల్లల్ని అంటున్నారు, మమ్మల్ని అంటున్నారు అని. మిమ్మల్ని అంటాం నాకు సరదా కాదు, మీ పిల్లల్ని అంటాం నాకు సరదా కాదు. మీకు నాకు వ్యక్తిగత కక్షలు లేవు. వాక్యము సెలవిస్తుంది, మీ ఆత్మల పాతాళమునకు వెళ్లకుండా కొందరిని బలవంతముగా బయటికి లాగినారంట. ఈరోజు మన ఆత్మలు రక్షింపబడును కాక. ప్రియ సహోదరి, ఈ ధనవంతుడు అంటున్నాడు తన ప్రాణంతో తిను, త్రాగు, సుఖించు. ఇది తప్ప ఇంకేమీ తెలియదు వాళ్ళకి. కొంతమంది జీవితాలకి ఏమీ తెలియదు. వెంటనే ఒక స్వరం వినబడుతుంది. ఏం స్వరం? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము అడుగుతున్నారు. ఎన్నో సంవత్సరాలకి సుఖపడదామని దాచిపెట్టుకున్నాడంట. శరీరం గురించి ఎంత ఆలోచించాడా ధనవంతుడు? యుగాలు జీవించే నీ ఆత్మ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు సహోదరి సహోదరుడా? నీ ఆత్మ పాతాళములో యాతన పడబోతున్న పరిస్థితి నీ కళ్ళ ముందు నీకు కనపడట్లేదా? ఆ స్థలములో అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయినా శరీర సుఖమే కావాలి నీ జీవితంలో. కొంచెము ఓర్చుకోలేవు, ఒక నిందను భరించలేవు, ఒక కష్టాన్ని భరించలేవు, ఒక అవమానాన్ని నువ్వు తట్టుకోలేవు. ఈరోజు దేవుని కొరకు మనము నిలబడేవారిగా ఉండాలండి. వాక్యం సెలవిస్తుంది. ఇది కొన్ని రకరకాల సుఖాలు శరీరానికి. మరొక రకమైనటువంటి సుఖం మనందరికీ తెలిసిన శరీర సుఖము వ్యభిచారం అనేటువంటి సుఖము, శరీర సంబంధమైనటువంటి రిలేషన్. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ శరీర సుఖాన్ని ప్రేమించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే అమ్నోను. ఏం పేరంట? అమ్నోను. దావీదు యొక్క కుమారుడు. సమూయేలు 2వ గ్రంథములో 13వ అధ్యాయం 22లో మనకు కనిపిస్తూ ఉంటాడు. 13వ అధ్యాయం 22, అమ్నోను మాత్రమే మరణమాయెను, ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతన్ని చంపవలనని తాత్పర్యముతో ఉండెనని అతని నోట మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. ఇక్కడ అమ్నోను దావీదు కుమారుడు. దావీదుకి పలుమంది భార్యలు ఉన్నారు. ఒక భార్యకి పుట్టినటువంటి కుమారుడు అమ్నోను, మరొక భార్యకు పుట్టినటువంటి కుమార్తె తామారు. ఏం పేరండి? తామారు. ఈ అమ్నోను తామారు అన్న చెల్లెళ్ళు అవుతూ ఉన్నారు. ఇందాకే మీకు చెప్పినాను, వావి వరస లేనటువంటి కన్న తల్లిదండ్రులే, తండ్రే కన్న కూతుర్ని ఏం చేసుకున్నాడంట? వివాహం చేసుకున్నాడని తెలియజేశా. ఇక్కడ సొంత తోడబుట్టినటువంటి అన్న చెల్లి మీద కామముతో శరీరాశను పెంచుకున్నవాడు తప్పైందని ఏమన్నా గ్రహించి వదిలాడా? నీకు ఒకవేళ ఆశ రావటం పొరపాటు తప్పేం కాదు, కానీ గబుక్కున వచ్చినప్పుడు వెంటనే మోకరించి సరిచేసుకోవటంలోనే నీ జీవితం ఆశీర్వాదంలోనికి వెళ్తుంది. అయితే ఈ అమ్నోను ఏం చేశాడంటే దాన్ని అమలుపరిచాడు. తన చెల్లిని పిలిపించి తనకు బాగోలేదని చెప్పి ఆహారం వండమని చెప్పి కొంత ఆహారం వండుతూ ఉన్న సమయంలో వండి తీసుకొచ్చినప్పుడు ఆ చెల్లిని, ఆ శరీరమును అణుచుకోలేకపోయాడు. ఆ శరీరాన్ని కోరినటువంటి ఆ కోరికని తీర్చడం కొరకు సొంత చెల్లి మీదే పడ్డాడు కామముతోటి. హల్లెలూయా. అంతే, అది తామారు సొంతాన్నైన అబ్షాలోము మనసులో పెట్టేసుకున్నాడు. అవకాశం కోసం చూశాడు.
ఒక అవకాశం వచ్చింది, కత్తిపెట్టి ఒక పొడిసి అవతల పడేశాడు. అమ్నోను ఏమైపోయాడు? కుక్క చావు చచ్చిపోయాడు. దేన్ని ప్రేమించటం వల్ల? సుఖాన్ని, శరీర సుఖము. శరీరాన్ని సుఖపెట్టబాక, శరీరమును సుఖపెట్టకు, నల్లగ కొట్టు. అయ్యో, ఆనాడు ఇశ్రాయేలీలు విశ్రాంతి దినమును ఆచరించేటువంటి వారు విశ్రాంతి దినమున పొయ్యి కూడా ఏం చేయరు? ముట్టించేవారు కాదు. విశ్రాంతి దినమున వారు ఏ పని చేయకూడదు. ఈరోజు దేవుడు కృప చూపితే మనకి ఏదో కొద్దిగా బ్రతుకుదెరువు కోసం అంత వండుకొని రెండమ్మా అని దేవుడు చెబుతుంటే అబ్బే అలా కుదరదు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు అన్నారు చూడండి, మాకు ఇది చాలదు, ఏం కావాలి? కీరకాయలు, దోసకాయలు, మాంసము, ఇవన్నీ కావద్దు, ఆదివారం మేము వండుకోవద్దు, సుఖపడద్దు. దేవుడు చూడండి మనం ఎలాగ అయిపోయామో. విశ్రాంతి దినమున నువ్వు అసలు ఏమీ చేయకూడదు ప్రభువు చెప్పాడు. అంటే మనం విశ్రాంతి దినమును ఆచరించట కాదు, కానీ ఆదివారం ఆరాధన దేవుని సన్నిధిలో కూడుకుంటున్నాం. మరి ఈ దినము ఆయన దినము, 6 రోజులు నీవి, 7వ రోజు ఆయనది అన్నాడు. కానీ నువ్వు ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు, 7వ రోజే ఎక్కువ నీ కొరకు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. ఏదో ఒక గంట వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి అల్లాడిపోతూ ఉంటాం మనం. శరీరాన్ని సుఖపెట్టాడు. ఈరోజు ఎలాంటి తలంపులు వస్తున్నాయి నీకు? ఎవరి మీద ఎలాంటి కామపు తలంపులు వస్తున్నాయి నీకు? శరీరాన్ని అదుపు చేసుకోలేకపోతున్నావా? శరీరము నీ సుఖాన్ని కోరుకుంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోతున్నావా? వావి వరసలేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నావా? జాగ్రత్త, నీ కళ్ళు అదుపులో పెట్టుకో, నీ జ్ఞానేంద్రియాలను కాపాడుకో పరిశుద్ధంగా. ఈరోజు నీ జ్ఞానేంద్రియాలను పరిశుద్ధంగా కాపాడుకోక సుఖభోగాలకి నువ్వు అలవాటు పడితే ఆ యొక్క ముసలివాడు చచ్చిన కుక్క చావు, అమ్నోను చచ్చిన కుక్క చావు, ఆ ధనవంతులు పాతాళములో పడినటువంటి ఆ పాతాళములో యాతన పడవలసిన పరిస్థితి మనకు వస్తుంది. నలక్కొట్టుకోవాలంట శరీరాన్ని. ప్రియులారా, దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11 అంటాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ఏం విసర్జించాలంట? శరీరం. నీ శరీరం ఏం కోరుకుంటుంది నీ శరీరం? అది దేవుని చిత్తమేనా? ఏమండి, షుగర్ ఉన్నటువంటి పేషెంటు, సరే షుగర్ వాళ్ళని వద్దులే, బాధపడతారేమో. ఒక గ్యాస్ ట్రబుల్ ఉన్నటువంటి పేషెంటు మంచి లెగ్ పీసుల్ని, నూడిల్స్ని, ఏవో ఉంటాయి, ఏదో తింటారు, జంక్ ఫుడ్స్ చాలా ఉంటాయి. అవి చూడగానే శరీరం కోరుకుంటుంది, తప్పన పుడుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే పికేస్తుంది అంటారు. నాలుక పికేస్తుంది. అవి తింటే ఏమవుతుందండి? గ్యాస్ ఫామ్ అయిపోతుంది, ఎక్కువైపోతుంది. చివరికి ఏమైపోతాం? నేను హాస్పిటల్ పాలవుతా. లేదు అంటే గంట కూడా కొట్టేస్తారు అన్నవాళ్ళు, బరియలు కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అంతే. నేను కంట్రోల్ చేసుకోకపోతే నాలో ఉన్న వ్యాధికి తగినటువంటి విధముగా, నాలో ఉన్నటువంటి రోగానికి తగిన విధముగా ఫుడ్ కంట్రోల్ చేసుకోకపోతే నా కొరకు ఎదురు చూసేది ఆ బరియల బాక్సే. ఈరోజు పాపం అనే శరీర ఆశలను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, నీ శరీరము కోరిన ప్రతిదీ కూడా, నీ మనసు ఆశించిన ప్రతిదీ కూడా నువ్వు సుఖపెడుతూ నీ జీవితాన్ని సుఖవంతముగా ఉంటే, నెక్స్ట్ నీ కొరకు ఎదురు చూస్తూ ఆశిస్తుంది పాతాళమే. నోరు తెరిచి చూస్తుందంట. అది నీకు నీ ఇంటి వారి కొరకు అలా తెరుస్తున్నాను అంటుంది. ఎలా ఉన్నాం మనం? వాటిని విసర్జించు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4:1 అంటున్నాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అంటున్నాడు. యేసు ప్రభువారు శరీరాన్ని ఏం చేశారంటమ్మా? నలకొట్టారు. ఆయన ఎంతో పొద్దుపోయే వరకు పరిచర్య చేసేవారు. ఆ తర్వాత ఈ శిష్యులు నిద్రపోనిచ్చేవాళ్ళు అనుకుంటున్నారా? వ్యక్తిగత సువార్త, మళ్ళా శిష్యులను బలపరిచే సువార్త. వాళ్ళకి ప్రత్యేకంగా కూర్చోబెట్టి ఒక్కొక్కరికి చెప్పి పడుకునేసరికి చాలా టైం అయ్యేది. మరలా వాళ్ళు లేకపోతే పెందల కాడ లేచి మళ్ళీ ప్రార్థనకి పరిగెత్తేవాడు. ఆయన తలవాల్చుకొనుటకు ఏం లేదంట, ఒక్కింత స్థలం కూడా లేదు. మనమైతే మంచి పాకాయ వేస్తాం నీట్గా. క్రిస్మస్ అనగానే మంచి పాకాయ వేసేస్తాం.
నీట్గా పశువులు పాకేసేస్తాము, భలే దానికి డెకరేషన్ చేసేస్తాము. చిన్ని గొర్రెల బొమ్మలు, ఆవుల బొమ్మలు కొనుక్కొచ్చేసి ఆ షెడ్లో అలాగ పెట్టేస్తాం. చాలా అందంగా డెకరేషన్ చేస్తాం. కానీ మన ప్రభువారు తలవాల్చుకొనుటకు ఏం లేదంట, ఒక్కింత స్థలం, ఇంత స్థలం. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలమే దొరకలేదండి. అంతగా తన శరీరమును దేవుడు నలగ కొట్టుకున్నాడు. కారణం, నీకు దేవుడు ఆశీర్వాదాన్ని అందించటాని కోసం. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని కొరకు మరి మనం ఎంత నలగ కొట్టుకుంటున్నాం మన శరీరాన్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. ఏమండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:6లో అంటున్నాడు, సుఖభోగముల యందు ప్రవర్తిస్తూ జీవిస్తున్న నువ్వు పేరుకు బ్రతుకున్నావు, కానీ ఆత్మీయంగా ఏమైపోయి ఉన్నావట, నువ్వు చచ్చిపోయావు. నీ బ్రతుకు చచ్చిపోయింది. 11ంటికి 11:30కి తీరుబడిగా బైబిల్ తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు వస్తున్నావంటే ఆత్మీయతలో చచ్చావు. నువ్వు చచ్చిపోయినటువంటి వాళ్ళవే. కేవలము బ్రతికున్నామన్న పేరే మన జీవితంలో. జీవించిన వారు దేవుని సన్నిధిలో మొదట కనబడుటకు ఇష్టపడతారు. ఈరోజు మనం ఎలాగున్నాం మన జీవితంలో? దేవుని సన్నిధిలో మొదట కనబడేవారిగా మనం ఉండాలి. ఈరోజు నీ జీవితంలో ఆత్మీయతలో ఎలాగుంటున్నావు? ప్రభువు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజంగా మనము జీవించి ఉంటే దేవుని సన్నిధికి మొదట కనబడాలని పరిగెత్తుతాం. హేబేలులాగా పరిగెత్తుతాం ప్రభు సన్నిధిలో. మొదట నేనుండాలి. యెషయా అంటాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు. నేనున్నాను ప్రభువా. ఈరోజు నువ్వు అంటున్నావు ఆ మాట. అమ్మో మల్లవారు పాడా, అంత దూరమా, ప్రార్థన మేము వద్దులే, రాలేం. ఎన్ని పనులు మాకు, ఎన్ని పనులు. జాగ్రత్త. నీతో పాటు నీ బట్టలు, నీ అంట్లు, నీ ఇల్లు, నీ పిల్లలు అందరూ వచ్చేసేయరు. నీవు న్యాయము చేయాలి. వాటికి చేయకూడదని నేను చెప్పట్లేదు, న్యాయము చేయాలి. అది ధర్మము. పురుషుడు చేయవలసిన పని పురుషుడు చేయాలి, స్త్రీ చేయవలసిన పని స్త్రీ చేయాలి, బిడ్డలు చేయవలసిన పని బిడ్డలు చేయాలి. అది ధర్మము. ఆ ధర్మము చేస్తూనే దేవుని పని దేవుని కొరకు పరిగెత్తాలి. హల్లెలూయా. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3:4 అంటున్నాడు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. ఎవరికంటే? మరి నిజమా కాదా, వాస్తవమా కాదా? నీ గుండెల మీద వేసుకొని చెప్పండి. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? సుఖాన్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఏమండి, డబ్బు ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? పేరుని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఘనతని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా? సంపాదన. ఈ మాట నీకు చాలా కఠినంగా అనిపించవచ్చు. ఏమో నాకు తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి మనందరిలో చివరి గడియ ఏ టైంలో ఉందో మనకి తెలియదు. నాకు తెలీదు. క్రిస్మస్ అని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ ఒక్కసారి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ప్రభువు పిలిస్తే ఈ క్షణంలో మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. ఏమంటండి? ఒక్కనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. ఏమండి, ఒక్కనాటి సుఖం కోసం 1000 దినాల ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని పోతారు. ఈరోజు ఎంతమంది పొట్టని ప్రేమించి పొద్దున వస్తానండి, లేకపోతే సాయంత్రం వస్తానండి, మధ్యాహ్నం వస్తానండి, మిగతాది నేను పని చేసుకుంటానండి. ఏంటిది? బేరమా దేవుడితోటి? దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించటం బేరం అయిపోయిందా నీకు? బేరం అయిపోయిందా? ఏం పనులు చేస్తున్నావు? ధైర్యంగా నిలబడు. దానియేలులాగా. ఇవ్వడా? దానియేలుని ప్రధానమంత్రి పోస్టే ఇచ్చాడు. హజర్యా, హనన్యా, మిషాయలు మొక్కనని రాజుతోనే ధైర్యంగా చెప్పారు. నీకు చేత కాదు, పిరికిదానివి, పరలోకం పావు, బాప్తిసం తీసుకున్న బావు, అంతే. ఆదివారము నీ జీవితాన్ని ప్రేమించి నీకు నచ్చినట్లుగా మలచుకొని దేవుని సన్నిధికి వస్తున్నావంటే పరలోకం పావు అంతే.
సరి చేసుకునేంత వరకు నీ బ్రతుకులో దేవుని కొరకు నిలబడేంత వరకు పోవంతే. ఈ ఎమ్మెల్యేలు కట్టుకోవాలి, ఆ ఎమ్మెల్యేలు కట్టుకోవాలి, అవి కట్టుకోవాలి, ఈ కట్టుకోవాలి, అందుకే పరిగెత్తుతున్నారంటే పోవంతే. దేవుని వాక్యం చెప్తుంది, సహోదరి సహోదరుడా, ఈరోజు ఎంతవరకు దేవుని దినాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు, ఎంతవరకు దేవుని దినములో నువ్వు గడుపుతూ నీ సుఖాన్ని దేవుని కొరకు నలకొట్టుకుంటున్నావు, నీ శరీరాన్ని పరిశీలన చేసుకో. ఈరోజు దాన్ని ప్రేమిస్తూనే ఉంటారు, శరీరాన్ని సుఖపెడుతూనే ఉంటారు, దేవుడికే ఎక్స్క్యూజులు చెప్తూ ఉంటారనమాట. ప్రభా పొద్దున వస్తాను, సాయంత్రం రాలేను, లేకపోతే సాయంత్రం వస్తాను ప్రభా, నేను పొద్దున రాలేను. ఎవరిది ఈ దినం? ఏం చేస్తున్నావు నువ్వు బ్రతకాలి. నీ బ్రతుకు తెరుకు ఎంతవరకు అవసరమో అంతవరకే బ్రతుకు. దానికి మించి బ్రతుకున్నది సుఖాన్ని ప్రేమించే జీవితం, శరీరాన్ని ప్రేమించే జీవితం. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఉదయాన్నే 5 గంటలకు లెగవలేని పని నీకు అవసరమా? దేవుని సన్నిధిలో గడపలేని ఆ జీవితం అవసరమా? ఆ బ్రతుకు మనకి? ప్రభువు ఈరోజు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. ఏమి నిర్ణయాలు తీసుకుంటారు అది మీ ఇష్టం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు సుఖాన్ని ప్రేమించాడు, ఒకప్పుడు లోకాన్ని ప్రేమించాడు, ఒకప్పుడు లోకం కొరకు పరిగెత్తినటువంటి పౌలు అంటున్నాడు 9వ అధ్యాయం 27వ వచనంలో సౌలు పౌలుగా మారి ఒక మాట అంటూ ఉన్నాడండి. ఈ మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకున్నాను. ఏం చేస్తున్నాడంటే పౌలు గారు తన శరీరాన్ని నలగొడుతున్నాడు. నలగొట్టడం అంటే రాయి తీసుకొని నలగొట్టడం కాదు. నలగొట్టడం అంటే రాయి తీసుకొని నలగొట్టడం కాదు. వాస్తవమే నువ్వు పనికి వెళ్ళి 9ంటికి వచ్చావు, వాస్తవమే నువ్వు పనికి వెళ్ళి 10ంటికి వచ్చావు. గబగబా నీ కుటుంబానికి కావాల్సింది చూడాలి, కూర్చొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. అది నలగొట్టడం అంటే శరీరాన్ని. నిద్ర వస్తుంటుంది, అలసటతో నీ బాడీ పెయిన్స్ వస్తుంటాయి, కానీ ప్రార్థన లేకపోతే ఆ రోజు నువ్వు కడిన కష్టం అంతా బిడ్డలకి కాదు చెందేది, బూడిద పాలైపోతుంది. పాపం వచ్చేసిద్ది ఇంట్లోకి, పాపం వచ్చేసిద్ది ఇంటిలోనికి. నలగొట్టుకోవటం అంటే అది శరీరాన్ని. వారములో ఒకరోజు ఒక్క పూట, శనివారం రోజు ఒక్క పూట విజ్ఞాపన ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం నలగొట్టుకోవటం అంటే. ఉపవాస ప్రార్థనల చేత నలగొట్టుకోవటం దేవుని అని యొక్క శరీరాన్ని. లేకుంటే ఈ శరీరం ఎప్పుడిక లోకాశలను కోరుతూనే ఉంటుంది. పౌలు గారు దినము నలగొట్టుకుంటూనే ఉన్నారంట ఆ శరీరాన్ని. బోధించిన తర్వాత, ఇట్లాగా చెప్పిన తర్వాత ఎక్కడ మీకు చెప్పి నేను భ్రష్టురాలం అయిపోతామోనని ప్రార్థన చేసుకునటం. నిజమండి, ఈ శరీరం ఎంత బలహీనమైన శరీరం అయిపోతుందో. ఒకరోజు ఆదివారం రోజు వేకువజామున 4-5ంటికి లేచి వెళ్ళిపోయి చెప్పుకొని ఇంటికి వెళ్ళి ఆ పడక ఎక్కేసరికి దగ్గరగా 11 అయిపోతుంది. ఆ టైంలో ప్రభా అని ఆయన పాదాలు పట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎంత శక్తి వస్తుందో. ఎందుకంటే బోధించి మేము గర్విష్ఠులం అయిపోతాం. భక్తులు అనుకొని మీరు గర్విష్ఠులు అయిపోతారు. అందుకే మన శరీరాన్ని ఏం చేసుకోవాలంట? నలగొట్టుకోవాలి. మోషే గారు కూడా తన శరీరాన్ని నలగొట్టుకున్నారు. హెబ్రీ పత్రికలో చెప్తారు కదా 11:24 ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 11:24 ఈ మాట చెప్తారు మోషే గారు. ఏమంటారంటే, మోషే ఐగుప్తు ధనము కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం మేలని యోచించెను. ఏమండి, మోషే గారు కూడా పెద్దవాడైపోయిన తర్వాత చిన్నప్పుడంటే తెలియక ఐగుప్తు రాజ్యములో రాజు రాణి దగ్గర హ్యాపీగా ఉన్నాడు. పెద్దవాడైపోయాక తెలిసిపోయింది, అరే ఇదేంటి, నేను ఈ ధనాన్ని నేనెందుకు ప్రేమించాలి అని ధనమును ప్రేమించలేదండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. ఎవరితోటి గట్టిగా చెప్పాలి, ఎవరితోటి? దేవుని ప్రజలతోటి. అతడు కోరుకుంటే మోషే ఆ ఫరో రాజు తననే తర్వాత రాజుని చేసి ఉండేవాడు మోషేని. కానీ మోషే ఏమన్నాడు, అవసరం లేదు నాకు ఈ ధనం, ఈ సుఖవంతమైన జీవితము, విలాసవంతమైన జీవితం నాకు అవసరం లేదు. నా దేవుని కోసము, నా దేవుని బిడ్డలతో నేను శ్రమ పొందుతాను. రాజు అవ్వాల్సిన మోషే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ కర్ర పోటేసుకొని వెళ్తా ఉన్నాడు. కర్ర పట్టుకొని రండి తోలుకుంటూ పోతున్నాడు. ఒక గొర్రె ఎటు పోతుంది, ఒక గొర్రె ఇటు పోతుంది. చెప్పావలే నువ్వు పెద్ద నాయకుడువా అంటుంది ఒక గొర్రె. అంటుంది నువ్వు చెప్పింది నేను చెయ్యాలా అంటుంది ఇంకొక గొర్రె.
ఇంకొక గొర్రె అంటుంది, నువ్వు చెప్పింది అసలు కరెక్టేనా, నిజంగా దేవుడు మాట్లాడాడా అంటుంది ఇంకొక గొర్రె. అలాంటి లక్షల గొర్రెలను తీసుకొని పోతున్నాడు ఇజ్రాయేలీల్ని. ఒక్క గొర్రె మాట వింటలా, కొన్ని వింటలా. అంత అవసరమా అండి? అంత అవసరమా అండి? అందుకే మోషే అంటాడు, ఒక్కసారి అంటాడు, నేను కన్నానా అన్నాడా లేదా? నేను కన్నానా? ఎంత బాధేసిందో ఆయనకి. ఈరోజు అంతమంది బిడ్డలని భుజముల మీద మోస్తూ తీసుకొని పోతూ ఉంటే, అదే తీసుకొని నడిపిస్తున్నటువంటి నాయకుడిని దూషిస్తూ మాట్లాడుతూ ఉంటే ఆత్మీయ తండ్రి యొక్క హృదయం ఎంత వేదన పడుతుందో. ఎందుకంత కష్టం? హ్యాపీగా రాజుగా ఉండాల్సిన వాడు మోషే, రాజుగా ఉండాల్సిన వాడు అందరి చేత మాట్లాడతా పోతున్నాడండి. అవును, తప్పదు, కొన్నిసార్లు తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో నా కుటుంబము ఎంత పేదరికంలో ఉన్నా నా తల్లిదండ్రులు నన్ను ఒక సుఖమైనటువంటి జీవితంలోనే నన్ను పెంచారు. చిన్నప్పటి నుంచి ఇంటికి పెద్ద పిల్లగా పుట్టడం వల్ల నన్ను చాలా గారాబంగానే నేను పెరిగాను. నా కుటుంబంలో చాలా గారాబంగా నన్ను పెంచారు. నేను కోరినది నాకు తినటానికి కూడా తీసుకొచ్చి పెట్టేవారు. నేను అడిగిన వస్త్రాలు కొనిచ్చేవారు. నన్ను తీసుకువెళ్ళమన్న కాడికి తీసుకెళ్ళేవాళ్ళు. నాకు పలానా సినిమా చూడాలని ఉందంటే పంపించేవాళ్ళు, తీసుకొని వెళ్ళేవాళ్ళు నన్ను. మా ఇంట్లో కుటుంబంలో నేను పెరిగినంత గారాబంగా మిగతా నా చెల్లి కానీ తమ్ముడు కానీ పెరగలేదు. అంత గారాబంగా సుకుమారంగా నన్ను పెంచారు. కానీ ఈరోజు నా దేవుని కొరకు నిందలు అవమానములను భరిస్తూ ఒంటరిగా పోరాడుతూ ప్రభు పక్షంగా వెళ్ళిపోతూ ఉన్నాను, ప్రభు తోడుతోటి. నేను కోరుకుంటే అలాంటి సంతోషకరమైన ఆ జీవితంలోనికి ఒక సెకండ్లో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోగలను. కానీ నా ప్రభువు వాగ్దానం చేశాడు అపోస్తుల కార్యాలలో, ఈ మహాపట్టణములో బహుజన సమూహం ఉన్నది, నీవు భయపడక మాట్లాడము, నేను నీకు తోడుంటానని. దేవుడు చెప్పిన వాగ్దానమును బట్టి ఈ స్థలమునకు నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను. ఈరోజు దేవుని మాట చొప్పున నేను చేస్తూ ఉన్నాను. అదే మాట ఆయన సెలవిచ్చేంత వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళను, ఈ యొక్క ప్రాంతం నుంచి నేను కదలను. దేవుడు సెలవిచ్చేంత వరకు ఆ ప్రవక్తలాగా నేను మోసపుచ్చుకోను. అంతవరకు నన్ను నిందించిన, అవమానించిన, చెడ్డ మాటలు పలికిన, నన్ను ఏలు పెట్టి చూపిస్తున్న ఎవరైనా సరే, ఏదైనా సరే, ఏ స్థలంలో నేను ఎక్కడికి వెళ్ళిన దేవుడు వెళ్ళు అన్న కాడికి నేను వెళుతూ ఉన్నాను. అక్కడ ఎన్ని ఎదురైనా భరించడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. దాని నిమిత్తము ప్రభు అన్న మాటలు, నా నిమిత్తము మిమ్మల్ని జనులు నిందించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు అందుకొరకు నాకు ఎన్ని అబద్ధములతో నన్ను దూషించినా, ఎన్ని అక్రమ సంబంధములు అంటకట్టినా, ఎంత దూషణ మాటలు మాట్లాడినా దేవునికి స్తోత్రం అనుకొని నేను వెళ్ళిపోతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నలక్కొట్టుకొనాలి. ఒకప్పుడు మంచం మీద కూర్చొని దిగేటువంటి దాన్ని కాను నేను. మొత్తము నాకు మంచం మీదకే అన్నం పళ్ళెంతో సహా, మంచినీళ్ళతో సహా మొత్తం తీసుకొని వచ్చేది మా అమ్మ. సాక్ష్యం మా అమ్మే. నేను కలుపుకొని తినను, మా అమ్మే నోటితో పెట్టేది. వాళ్ళకేమో అన్నాలు, చెద్దన్నాలు, నాకేమో మా నాన్న ఉల్లిపాయ దోశ తీసుకొని వచ్చి నా పక్కన పెడితే కానీ స్మెల్ చూసి నిద్ర లేచి మొహం గడగను. నిజమండి, స్మెల్కి లెగిచి మొహం కడుగుతాను నేను. అలాంటి సుఖవంతమైన ఆ శరీరం నుంచి ఈరోజు దేవుడు ఎన్నో మాటలు పడుతూ నల్లకొట్టబట్టమంటే అదే. మనం రాయితో కొట్టుకోవటం కాదు, ఈ శరీరమును, ఈ జీవితాన్ని దేవుని కొరకు మనల్ని మనము నల్లకొట్టుకోవటం అంటే అదే. ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు నాకు అనిపిస్తుంది, ఎలాంటి జీవితం నేను ఉండి ఉన్నాను, ఎలాంటి మాటలు నేను పడుతూ ఉన్నాను ప్రభువా, ఎందుకు ఇంత నల్లకొట్టబడుతూ ఉన్నాను. దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుని కొరకు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. అవును, ఆ సిలువలో ప్రభువారు చెప్తున్నాడు, ఇదిగో నన్ను నిందించారు, అవమానపరిచారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొట్టి ఎవరు కొట్టారో తెలుసుకో అన్నారు. ఇదిగో నువ్వు రాజు అయితే దిగిరా, నువ్వు దేవుడు అయితే దిగిరా అని హేళన చేశారు. చేతిలో మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, బల్లెముతో పొడిచారు, ఎన్నో మాటలు నన్ను అన్నారు. నీవు నా కొరకు భరించలేవా? ప్రభు అడుగుతున్నాడు ఈ ప్రశ్న మిమ్మల్ని అందరినీ కూడా.
శరీరమును నలగొట్టుకోలేరా? ఒక చిన్న మాటను మనం సహించలేకపోతున్నాం, చిన్న అవమానాన్ని భరించలేకపోతున్నాం. అవసరమైతే మందిరం మానేయడానికి ఇష్టపడుతున్నావే కానీ, దేవుణ్ణి బైబిల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావు కానీ, ప్రభు కొరకు నీ శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడలేకపోతూ ఉన్నావు సహోదరి సహోదరుడా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పడుతున్న నిందలు అవమానములు ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నీ శరీరమును ఎంతగా నలగొట్టుకుంటున్నావు ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ కొరకు నీతి కిరీటము, జీవ కిరీటము ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ బ్రతుకులో నిన్ను దూషిస్తున్న వారి దూషణలు ఆయన వింటూ ఉన్నాడు. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకుకి ఎదుటివారు అంటున్నటువంటి మాటలను ఆయన వింటూ ఉన్నాడు. నీ కుటుంబస్తులే నిన్ను హేళన చేస్తున్న విధానాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఒకటే చెప్తూ ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు గారి వలె, మన తండ్రైన దేవుని వలె మన శరీరమును నలగొట్టుకోవాలి. మన శరీరమును ప్రభువు కోసం మనం నలగొట్టుకొని ముందుకు వెళ్ళేవారిగా మనం ఉన్నప్పుడు, ఏమండి, నా కొరకు పౌలు అంటున్నాడు, ఏముంచిందన్నాడండి? నీతి కిరీటము నా కొరకు అక్కడ ఉన్నది, జీవ కిరీటము నా దేవుడు నాకు అక్కడ ఉంచి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఆ కిరీటము నీకు కావాలంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ శరీరమును నలగొట్టుకునే అనుభవంలో నీవు ఉన్నావా, లేక నీ శరీరాన్ని సుఖపెడుతున్నావో ఒకసారి పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈరోజు సుఖాన్ని ప్రేమిస్తూ సుఖాశక్తులం అయిపోతూ నాయన సుఖము కొరకే పరిగెత్తుతూ శరీరాన్ని నాయన సుఖపెడుతూ పాపముల చేత నాయన, దురాశల చేత, గర్వాంధులపై నాయన సుఖమును మేము ప్రేమించుచు నా ప్రభా, నీ నామాన్ని అవమానపరుస్తున్నాం. మా జీవితాన్ని క్షమించండి ప్రభా. దైవజనులు సైతము కూడా శరీర సుఖము కొరకు నీ మాట నుంచి తప్పిపోయి శాపాన్ని తెచ్చుకున్నారు కదా ప్రభా. ధనవంతుడు సుఖాన్ని ప్రేమించినాడు. ధనవంతులు ఇరువురు కూడా పాతాళములో వారి ప్రాణములో ఉన్నవి. అవును నాయన, శరీరాన్ని సుఖపెట్టుట కొరకు తన ప్రాణమును పోగొట్టుకున్నాడు ప్రభువా. నాయన, పౌలు వలె మా శరీరాన్ని మీ కొరకు నలగొట్టుకుంటూ నేర్పించమని, బిడ్డలను ఆశీర్వదించమని, నీ కృపలో నాయన ఈ శరీరమును నలగొట్టుకొని నీవిచ్చే నిత్య జీవము కొరకు నాయన, జీవ కిరీటము కొరకు పరిగెత్తే బ్రతుకు విశ్వాసమును బిడ్డలకు నేర్పమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.